బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కేసీఆర్ తనయురాలైనటువంటి కల్వకుంట్ల కవిత ఒక లేఖ రాసింది. ఆ లేఖ మాత్రం ఇప్పుడు రాజకీయ దుమారం అయితే రేపుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్ను ఉద్దేశిస్తూ పలు రకాలైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఆ లేఖ వ్యాప్తంగా. మనతో పాటుగా మాట్లాడడానికి బీఆర్ఎస్ ఫౌండర్ మెంబర్, బీఆర్ఎస్ పార్టీలో అప్పటి టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ కాలంలో పనిచేసినటువంటి రవీంద్ర నాయక్ మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. లేఖను మీరు చదివారు అనుకుంటున్నా. కవిత రాసినటువంటి లేఖను చూసిన తర్వాత మీకేమనిపించింది? ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా అనిపిస్తూ ఉన్నాయి? ఇప్పుడు కవిత గారు లేఖ రాయడం అనేది నిజంగా రాసి ఉంటే ఆమె రాయడం కరెక్టే, ఆమెను అభినందించాల్సిందే. నాకు డౌట్ ఏంటంటే, ఒకవేళ ఆమె రాసి ఉంటే ఆమె బయట వచ్చి చెప్పాలి. ఈ విధంగా ముసుగులో గుద్దులాట చేస్తే మాత్రం ప్రజల్లో ఉన్న నమ్మకం కూడా పోతుంది. కాబట్టి దీన్ని డీవియేషన్ పాలిటిక్స్ అనుకుంటారు జనం. ఆ ప్రమాదం ఉంది కాబట్టి కవిత గారు చెప్పాలి, నేనే రాసిన, ఇది నిజంగా జరిగింది. అయితే ఆమె చెప్పిన కాంటెంట్ అందులో ఒకవేళ చెప్పి ఉంటే కేసీఆర్ చేసింది ఆమె చెప్పడం అనేది కరెక్టే అనేది ప్రజలకు ఎప్పుడో తెలుసు, మాకు ఎప్పుడో తెలుసు. మేము కూడా ఆయన 10 సంవత్సరాలు కేసీఆర్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మేము అడిగినాము, కనీసం మీరు ఫ్యామిలీ వాళ్ళని కల్పించుకొని ఈ అబద్ధాల కోరు ముఖ్యమంత్రికి చెప్పండి అని మేము చెప్పాము. అట్లీస్ట్ ఇది పదే అబద్ధాలు ఆడుతున్నాడు. దళితుడు సీఎం అన్నాడు, 3 ఎకరాలు భూమి ఇస్తానన్నాడు, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్నాడు, 12% రిజర్వేషన్లు ఎస్టీలకు ఇస్తానన్నాడు. అదే రకంగా అవినీతి జరుగుతుంటే దాని మీద మాట్లాడడం లేదు. మరి అన్ని అబద్ధాలు ఆడుతున్నాడు, పచ్చి అబద్ధాలు. ఉద్యమకారులను గౌరవించడం లేదని అన్నాము. అప్పుడు ఈ కుటుంబీకులు ఎవరు మాట్లాడలేదు, కనీసం అతనికి మాట్లాడలేదు. అటువంటిది మరి ఈ రోజుకైనా అట్లాస్ట్ కవిత గారైనా తేరుకొని మాట్లాడి ఉంటే మాత్రం అది కరెక్టే అని చెప్పేసి నేను సందర్భంగా ప్రధానంగా దానిలో ఇంకొక మాట కూడా ప్రస్తావించడం జరిగింది. బీజేపీతో పొత్తు అంశాన్ని ఎందుకు అక్కడ మాట్లాడలేదు అనేటువంటి మాటను కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. నిజంగానే ఆ పొత్తు విషయంలో మాట్లాడుకోవాలనుకుంటే అది ఇంకా కవిత గారికి డౌటా? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. ఎందుకు అంటే ప్రధానమంత్రి గారు వాళ్ళ 10 సంవత్సరాల పాలనలో రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా తెలంగాణ కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎం అయిందని, తెలంగాణను కేసీఆర్ ఫ్యామిలీ లూటీ చేస్తుందని, కేసీఆర్పై చర్యలు ఉంటాయని, కేసీఆర్కు జైలుకు పంపిస్తామని, ఉచ్చు బిగిస్తుందని చెప్పేసి ప్రధానమంత్రి గారే స్వయంగా చెప్పాం. కానీ ఇంతవరకు చర్యలు లేవు, ఇంతవరకు ఉచ్చు బిగించలేదు. అంటే దీని అర్థం ఏంటి? ఈ రెండు పార్టీలు ఒకటే అనేది తేలుతుంది. రెండవది, మొన్న జరిగిన అసెంబ్లీ కౌన్సిల్ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కనీసం క్యాండిడేట్ పెట్టలేదంటే వీళ్ళు ఈ రెండు పార్టీలు ఒకటే అనే భావన కలుగుతుందనే విషయాన్ని ఇప్పుడు చెప్పకనే కవిత చెప్పింది. బీఆర్ఎస్ పార్టీ సభ పైన ఎర్రవెల్లి దయాకర్ రావును మాట్లాడించడం కరెక్ట్ కాదు, ఆ సభలో ఇంకొకరితో మాట్లాడిస్తే బాగుండేది అనేటువంటి మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు. గౌరవం లేకుండా పోయింది ఉద్యమకారులకి, దాంతోపాటుగా కార్యకర్తలను కలవలేకపోతున్నావు, ఇలాంటి మాటలు కూడా దానిలో చర్చించడం జరిగింది కదా. ఇప్పుడు కేసీఆర్కు సిగ్గు లేదు. ఏ దయాకర్ రావుతో ఈయన మాట్లాడించిండో ఆ దయాకర్ రావు ఏమన్నాడు ఒకసారి, నువ్వు నీ అబ్బా అయ్యకు పుట్టినోడు అయితే, నీ పార్టీ నిజమైన పార్టీ అయితే నీ పార్టీలో నేను చేరతానని కూడా ఎన్ని తిట్లు తిట్టినాడండి దయాకర్ రావు. అటువంటి దయాకర్ రావుని ఎంబడి పెట్టుకొని నాలాంటి వాళ్ళని బయట పంపించి నిజమైన ఉద్యమకారులం, భూమి అమ్ముకున్న ఉద్యమంలో ఎలక్షన్లలో, అదే తర్వాత పదవికి రాజీనామా చేసినట్టు నాలాంటి వాళ్ళను కాదని మరి దయాకర్ రావు లాంటి వాళ్ళని మరి వాళ్ళని మాట్లాడిస్తున్నట్టే. కేసీఆర్ చేసేదంతా డబుల్ స్టాండర్డ్ పాలిటిక్స్. కేసీఆర్ ఎప్పుడు సరి అయిన పాలిటిక్స్ చేయలే. ఈ కేసీఆర్ ఇప్పుడు బయటపడిండు ఈ కవిత లెటర్తో. అది మరి కవిత గారు దాని మీద స్పందించాలని నేను ఈ సందర్భంగా. కవిత బయటికి రాబోతా ఉంది, కవిత పార్టీ కూడా పెడుతుందేమో అంటా ఉన్నారు. మీరు తనని ఒక సంవత్సరంన్నర పాటు అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మీరు చూసుంటారు, ఎంపీగా అప్పుడు మీరు కూడా ఉన్నారు. అసలు కవితకు ఆ యొక్క శక్తి ఉందనుకోవచ్చా? కవిత ఆమెకు మరి సరి అయిన ప్రాధాన్యత లేక ఈ మధ్యలో జరిగేటువంటి రాజకీయాలలో ఇప్పుడు కేసీఆర్ నిజంగా ఉచ్చు బిగిస్తుంది. మొన్న మరి పినాకిని ఘోష్ ఏది పీసీ కమిషన్ ఏదైతే నోటీసులు ఇచ్చిందో ఆ నోటీసులు అది బర్నింగ్ ఇష్యూ. అది ఈ 2-3 రోజులుగా నడుస్తుంటే ఆ ఇష్యూను కూడా డైవర్ట్ చేసే దిశగా కూడా ఇది కావచ్చు, ఇది ఒక కాన్స్పిరసీ కావచ్చు. కాబట్టి నాకు డౌట్ ఏంటంటే ఇది కూడా ఒకవేళ కవిత రాస్తే నో ప్రాబ్లం, కవిత ఈ లెటర్ రాయకుంటే మాత్రం ఇది కూడా కేసీఆర్ చేసిన కుట్ర అని చెప్పేసి. ఎందుకంటే డిస్కషను, చర్చలు వేరే పార్టీలోకి వెళ్లకుండా తన పార్టీలోనే ఉండే విధంగా, తన నలుగురిలోనే రాజకీయాలు జరిగేటట్టుగా ఇది కేసీఆర్ చేసే గిమ్ముకులలో భాగం అని చెప్పేసి నేను అనుకోవచ్చు.
ఇది రవీంద్ర నాయక్ చెప్తున్న మాటలు. కేసీఆర్ జిమికుల్లో భాగంగా మరి కవితతో లెటర్ రాయించాడా లేదంటే కవితనే రాసిందా అనేది ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. దీని విషయంలో కవిత ఒక స్పష్టత ఇవ్వాలనేటువంటి మాటని చెప్తున్నా. ఇక కేసీఆర్ వ్యక్తిత్వాన్ని అయితే వారు వీరుస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి కాళోజీ టీవీ శ్రీనివాస్, హైదరాబాద్.